మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఆయన పార్టీని, ఆయన క్యాడర్ని ఆయన స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఓకే. ఆయనకి ఏంటంటే ఒక్కసారికి నేను సీఎం అయిపోవాలి, ఏకంగా ఇది అయిపోవాలని ఏం లేదు. స్టెప్ బై స్టెప్ ఇంకా ఇంప్రూవ్ జనాలకి ఏంటి అంటే మనం చేయగలిగిన అంతవరకు చేయగలం, అంతవరకు ఆయన చేసి ఇంకా అంతా చేయగలిగితే మన వల్ల ఇది అనేది కూడా ట్రై చేస్తున్నారు. సో తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? ప్రభావం అంటే ఆయన ప్రభావం అనేది ఇప్పుడు కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఓకే. కమింగ్ డేస్లో ఏంటి అంటే ఆయనే అక్కడికి వెళ్ళి వన్ మ్యాన్ షో చేయాలి అంటే కష్టం. సో నిన్ననే పార్టీ అక్కడ ఆఫీస్ కూడా రీఓపెన్ చేశారు. సో సంకేతాలు పంపించారు అక్కడే ఉంటారని ఇంకా జనసేన పార్టీ. సో ఆయన పోటీ చెప్పిన పార్టీ అయితే పోటీ చేసిద్ది ఆయన చెప్పేది ప్రకారంగా. మంచిదేగా వాళ్ళకి పోటీ చేస్తూ ఉంటే అవతల వాళ్ళకి కూడా కొంచెం ఈ పార్టీ ఇలాగా ఎందుకు పుంజుకుంటుంది, ఎందుకు అంటుందంటే మీరు ఒక లోపాలని చేయాలని, అంటే తెలంగాణ అనేది వాళ్ళకి లోపాలు లేకుండా ఏం లేవు. ఈయన కూడా ఆ లోపాలని ఎత్తి చూపించి మీ గవర్నమెంట్ వాళ్ళు ఇలా ఉన్నాయి అని చెప్పడానికి ఆయన. సో విజయ్ గారు లాగా సింగిల్గా వెళ్తే ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు? విజయ్ గారు లాగా సింగిల్గా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. ఇప్పుడు అవ్వదు. ఓ 5-10 ఏళ్ళ తర్వాత. అవ్వచ్చు. థ్యాంక్ యూ.